ఢిల్లీ కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు దేశవ్యాప్తంగా 4 నగరాల్లో దాడులకు స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులు డాక్టర్ ఒమర్ నబీ, డాక్టర్ ముషమిల్ డైరీలో భారీ ఉగ్ర ప్లాన్ ను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. యూనివర్సిటీలో ముషమిల్ కు చెందిన 13వ నెంబర్ గదిలోనే ఉగ్ర కుట్రలకు పథకం రచించినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్, ముషమిల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ గదిలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. ముషమిల్ గదితో పాటు ఉమర్ కు చెందిన 4వ నెంబర్ గది నుంచి 3 డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. వారంతా జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ కు చెందిన వారని గుర్తించారు. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లు సమాచారం. పేలుళ్లను అమలు చేసేందుకు 8 మందిని రెడీ చేసినట్లు డైరీలలో ఉంది. ఒక్కో ప్రాంతానికి 2 చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీరు పన్నాగం పన్నినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ 8 మందిలో ఉమర్, ముషమిల్ తో పాటు డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు తెలిపాయి. ఈ ఉగ్ర కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్ కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు 20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్ కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పేలుడు ఘటనలో ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. తుర్కమాన్ గేట్ దగ్గర సీసీటీవీలో ఉమర్ కనిపించాడు. అక్కడ మసీదులో 15 నిమిషాలు ఉన్నాడు. ఉమర్ కు చెందిన మరో కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 4 ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పేలుళ్లకు 8 మంది అనుమానితులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. 4 నగరాల్లో 2 చొప్పున పేలుళ్లకు కుట్ర పన్నారని, ప్రతి గ్రూప్ నుంచి భారీగా ఐఈడీ తీసుకువెళ్లాలని నిర్ణయించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. పేలుడు సమయంలో డాక్టర్ ఉమర్ కారులోనే ఉన్నట్లు నిర్ధారించారు. కారు స్టీరింగ్ దగ్గర ఇరుక్కున్న కాలు నుంచి DNA సేకరించారు. తల్లి DNAతో ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనలో దర్యాప్తు బృందాలు మరో డాక్టర్ను అరెస్ట్ చేశాయి. డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ ను కాన్పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ షాహీనాతో అతను నిత్యం టచ్ లో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆరిఫ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో కార్డియాలజీ చదువుతున్నాడు. అటు కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. బిలాల్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.